Please let's open our Bibles to Luke chapter 4 and verse 18. మరి అందరూ కూడా లూకాసు వార్త 4వ అధ్యాయము మరి 18వ వచనంలో ఉన్నటువంటి మాటలు మరి చూడాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. Now this is Jesus who is talking here, and he says that the Spirit of the Lord is upon me, for he has anointed me to bring good news to the poor. He has sent me to proclaim that captives will be released, that the blind will see, that the oppressed will be set free, and that the time of the Lord's favor has come. Amen. 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 మరి ఇక్కడ మరి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, మరి పేదలకు సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారిని విడుదలయు, గుడ్డి వారికి చూపులు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. This evening I'm sharing on how the Spirit of God will also come upon you to do the mighty works that Jesus did. మరి ఈ యొక్క సాయంకాల సమయము మరి ఆ యేసుక్రీస్తు మరి మీ జీవితాల్లో ఎలాగొచ్చి గొప్ప కార్యాలు ఆయన మీ జీవితంలో ఎలా చేస్తాడు అనేటువంటి విషయం గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. The scripture we read in Luke 4:18 told us what Jesus came on earth to do, and you and I know that we are representatives of Jesus or ambassadors of Christ Jesus here on earth, and he has given us his Holy Spirit to continue the work he began to do. మరి ఈ యొక్క మరి మాటలో మరి లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి విధానము, ఆయన మన జీవితాల్లో పనిచేసేటువంటి విధానాన్ని, ఆయన మనకి ఇక్కడ ఆయన దృష్టిలో మనం ఎంత శ్రేష్టమైనటువంటి వారమో అనేటువంటిది తెలియచేయడానికి ఆయన ఇక్కడ మనకు కొన్ని మాటలు ఇక్కడ మనకి చెప్తా ఉన్నారండి. So let's go to Colossians chapter 1 verse 27. మరి కొలస్సీలకు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము మరి 27వ వచనంలో మనం ఒకసారి చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుదో అని, అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్య ఉన్నాడని నా సంగతు దేవుడు తన పరిశుద్ధులతో తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును మనకు వారికి బయలుపరచెను. Amen. Let's also look at Colossians chapter 3 and verse 3 and 4. మరి అలా తర్వాత మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందామండి. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఎలా అనగా మీరు మృతి పొందితురి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు నిలుచుకున్నది. మరి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షమగుదురు. ఆమేన్. హల్లెలూయా. Amen. Now you see here that Christ Jesus is living in us, which is a mystery. Christ in you, the hope of glory, according to Colossians 1:27. And then it continues that in Colossians 3 verse 3-4 that Christ Jesus is your real life. You died to this life and your real life is Christ in God. And it says that when Christ, who is your life, is revealed, you share in all his glory. Hallelujah. మరి ఇక్కడ మరి కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 27వ వచనంలో మరి ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనేటువంటిది, యేసయ్య మహిమ క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనేటువంటి మాట అక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే యేసయ్య మన హృదయాల్లో ఉండి ఆ మహిమ నిరీక్షణ మన హృదయాల్లో నివసించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి ఆయన మన ద్వారా మరి మనలో ఉండి ఆయన మహిమను ఆయన నిరీక్షణను మరి ప్రజలందరి జీవితాల్లో చూపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Praise the Lord. So let's go back to Luke chapter 4 and verse 18. Jesus was saying that the Spirit of God is upon me, and he has anointed me to preach the gospel to the poor. Okay, so what it means is that Jesus Christ is in us, and he told the disciples that in Acts 1 verse 8 that
Do not go until you have been endued with power from on high. Hallelujah. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్లయితే మరి యేసయ్య మరి లూకాసు సువార్త 4:18 మనం చదువుకున్నటువంటి రీతిగా ఆయన చెప్తున్నారు కదా, మరి ఇదిగో నేను మరి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది మరి అనేటువంటిది, నేను నా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి నేను చేసేటువంటి పని ఏంటంటే పేదలకు సువార్త ప్రకటించే విధంగా నేను ఉంటాను. మరి ఆయన నన్ను అభిషేకించాడు చెరలోనున్న ఉన్న వారిని విడిపించడానికి, మరి ఆయన నన్ను అభిషేకించాడు, ఆయన ఆత్మ నా మీద ఉంది అని ప్రభు సెలవుచేస్తూ ఉన్నారు. So Jesus couldn't do without the Holy Spirit. So in Acts chapter 1 verse 8, he said that, but you will receive power when the Holy Ghost comes upon you, and you will be my witnesses, telling people about me everywhere. మరి ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఆయన లేని స్థలం అంటూ ఏది లేదండి, ఆయన ప్రతి చోట ఉన్నారు. మరి ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. మరి అక్కడ మీరు చేయవలసిన పని, మీరు సువార్త ప్రకటన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అని ఆయన శిష్యులందరినీ కూడా ప్రతి సర్వ సృష్టికి ఆయన పంపించడానికి ఆయన మరి మాట్లాడినట్లుగా మనం చూస్తున్నామండి. So it takes the Holy Spirit for us to be effective witnesses of the gospel of our Lord Jesus Christ. మరి పరిశుద్ధాత్మ చేసేటువంటి కార్యము ఏమిటనేటువంటిది మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అదేంటంటే మరి యేసుక్రీస్తు ప్రభువు మరి ఆయన చేసేటువంటి కార్యాన్ని మరి ఆయన సువార్త ప్రకటన చేయడము, మరి ప్రపంచమంతా కూడా మరి ఆ యొక్క దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉంటారు. So let's see how Jesus did it. The same Luke 4:18. It says that the Spirit of the Lord is upon me, for he has anointed me to bring the good news to the poor, to reach sharing the gospel to whoever we come into contact with all over the world. And he says that he has sent me to proclaim that captives will be released, people who are bound with afflictions, sicknesses, diseases that are not making them free in this world. Christ Jesus is counting on us by the help of the mighty Holy Spirit to set them free. ఆమేన్. మరి ఈ విధంగా మరి యేసయ్య మరి ఇక్కడ చెప్తూ ఉన్నారు కదా, ప్రభు మరి ఆత్మ నా మీద ఉన్నది పేదలకు సువార్త ప్రకటించడానికి, మరి చెరలో ఉన్న వారిని విడుదల చేయడానికి, గుడ్డివారికి చూడను మరి ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ఆ వ్యాధి బాధల్లో ఉన్నటువంటి వారిని స్వస్థపరచడానికి, అలాగే మరి అనేక ఇబ్బందుల్లో ఉన్న వారిని మరి ఆ విధంగా ప్రభు వైపు విడిపించడానికి నేను వచ్చాను అని ఆయన చెప్తా ఉన్నారండి. And it also says that the blind will see, in the sense that not just physical blindness, their eyes being opened, but also those who are blind to the world. They are living in darkness. They don't see the light of the word of God. So that we will bring the light of the word of God to them for their eyes to be open. Hallelujah. మరి ఇక్కడ గుడ్డివారికి నేను చూపిస్తాను అన్నప్పుడు, గుడ్డివారంటే మరి బాహ్యమైనటువంటి శరీర సంబంధమైనటువంటి గుడ్డితనము మరి మాత్రమే కాకుండా నేను ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డితనాన్ని నేను తీసివేసేవాడిగా ఉంటాను. ఆత్మ సంబంధమైనటువంటి గుడ్డివారు ఎవరైతే ఉన్నారో వారు సరైనటువంటి విధంగా వారు చూడగలిగే విధంగా వారి ఆత్మీయ నేత్రాలు నేను తెరిపింపజేస్తాను అనేటువంటి అది నా మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నా ద్వారా చేయించేసినటువంటి కార్యము అది అని ఏం చెప్తా ఉన్నారండి. And Jesus also said that the captives will be released. He is counting on us through the gospel that we share, that anyone who is in captivity to the dark powers of this world will be released. Whatever religion that has held people captive is counting on us that through the preaching of the gospel, they will be released in Jesus' mighty name. మరి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి ఆ యొక్క ఎవరైతే బంధించబడి చెరలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారు మరి విడుదల పొందుకునేటువంటి వారుగా ఉంటారు. మరి వారిని మరి నేను విడుదల చేసేవాడిగా నేను ఉంటాను. మరి ఆ యొక్క ఎవరైతే చెరలో ఉన్నారో వారు విడిపించబడతారంటే బాహ్య సంబంధమైనటువంటి చెర కాదే కానీ లోక సంబంధమైనటువంటి అలవాట్లతో లోకం యొక్క చెరలో ఉన్నటువంటి వారిని నేను విడిపిస్తాను అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. And he says that
that the time of the Lord's favor has come. మరి ఆయన తర్వాత ఆయన చెప్తూ ఉన్నారు కదా, మరి ఆ యొక్క ప్రభు యొక్క హితవస్త్రాన్ని నేను ప్రకటించడానికి వచ్చాను అని ఆయన చెప్తా ఉన్నారండి. And this favor is for us to receive every good thing that God has for us because we are accepted in the beloved Jesus Christ. మరి ఈ యొక్క ఆయన ద్వారా వచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదము మరి మనం పొందుకోవాలి, మరి ఆ క్రీస్తు ద్వారా కలిగేటువంటి ప్రతి దీవెన మన జీవితాల్లో పొందుకోవాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనం ప్రభువును అంగీకరించాము, ప్రభు యొక్క మార్గాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి మనకు అన్ని ఆశీర్వాదాలు, అన్ని దీవెనలు ఆయన మరి లోకంలోనికి రావడం ద్వారా, పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా జరిగేటువంటి అన్ని దీవెనలు మనం అందరం పొందుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. And the best of the gifts God has for us is His Holy Spirit. మరి ఆయన మనకు ఈ యొక్క ఆయన పరిశుద్ధాత్మలో మరి మనకు అన్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఆయన పరిశుద్ధాత్మ ఒక బహుమతిగా, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతిగా మనం ఆలోచించాలండి. Let's look at Luke chapter 11 verse 13. మరి లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనంలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకుందామండి. లూకా సువార్త 11వ అధ్యాయము 13వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Amen. So if we simple people can give good gifts to our children, how much more God? Says that when you ask your Heavenly Father about the Holy Spirit, He will give Him to you. మరి యేసయ్య మరి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరి మీరు చాలా మరి మామూలు వ్యక్తులే అయినప్పటికీ మీ బిడ్డ లేదని అడిగితే మీరు మంచి వాటినే ఇస్తారు. మరి అదేవిధంగా మీ పరలోకపు తండ్రి కూడా మరి మీకు మంచి వాటిని మరి ఆయన ఇస్తారు. అందుకనే మీరు పరిశుద్ధాత్మను మీరు అడిగినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తారు అని చెప్తా ఉన్నారు. So today we will spend a lot of time in prayer asking for the fullness of the Holy Spirit. మరి ఈరోజు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మను మరి మనం ఎలాగ అడగాలి, ఎలాగ పొందుకోవాలి అనేటువంటి విషయం మనం నేర్చుకుందాం. Now let's look at what the Holy Spirit does when we receive Him. మరి ఆయన మరి ఏ విధంగా మరి మనకు ఆ విషయాన్ని మరి అర్థమయ్యే విధంగా ఈరోజు మనం ఎలా పొందుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన మనకు నేర్పించబోతూ ఉన్నారు. Let's look at John chapter 15 and verse 26. మరి యోహాను సువార్త 10వ అధ్యాయము మరి 26వ వచనము మనం చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే అక్కడ కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించారండి. నేను చదువుతున్నాను. మరి ఈ తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. Thank you, Holy Spirit. Amen. Amen. So the Holy Spirit is to help us testify about Jesus, as we read in John chapter 15 and verse 26. The Holy Spirit also comforts us in John 16 verse 7. You can read it for our Pastor Jason. మరి ఆ తర్వాత 16వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుదను. ఆమేన్. Amen. Jude 1 verse 20 also says that the Holy Spirit helps to build us up. మరి యూదాలో కూడా మరి యూదా పత్రిక 1 మరి 20వ వచనంలో మనం చూసినట్లయితే మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనల్ని నిలబెట్టేదిగా, మనల్ని మరి బలపరిచేదిగా ఉంటుంది అనేటువంటిది యూదా పత్రికలో యూదా భక్తులు చెప్తా ఉన్నారండి. Hallelujah. Hallelujah. The Holy Spirit also bears His fruits in our lives. Galatians 5:22. We can read it. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే మరి అక్కడ
అక్కడ పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడుగా మరి ఆయన ఉంటాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. ఆయన ఆత్మ ఫలమేదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. మరి ఈ యొక్క ఆత్మ ఫలము ఇది అని ఆయన చెప్తా ఉన్నారండి. Hallelujah. Now when we look at 1 Corinthians chapter 12, we see the gifts that the Holy Spirit also gives us. We see the gift of tongues, gift of interpretation of tongues, gift of prophecy, gift of the word of wisdom, the word of knowledge, gift of discernment of spirit, gift of healings, gift of miracles, gift of faith. Hallelujah. మరి ఇంత మాత్రమే కాకుండా ఆత్మ ఫలములు మాత్రమే కాకుండా మరి వేరొక చోట మరి ఆ యొక్క ప్రవచన వరము, మరి ఆ యొక్క స్వస్థపరిచేటువంటి వరము, మరి ఆ విధంగా మరి అనేకమైనటువంటి వరాలు ప్రభు మనకి ఇవ్వాలని, మరి ఆ యొక్క వరాల ఆత్మ వరాలన్నీ కూడా మరి మనకు అనుగ్రహించి ఆ యొక్క మనల్ని మరి దేవుని మహిమ కొరకు వాడుకోవాలి, మనల్ని బలపరచాలని ఆయన కోరుకుంటూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Praise the Lord. So this evening we are going to pray, asking the Holy Spirit for His fullness. When His fullness comes, you will be empowered and you'll be able to share the gospel and set the oppressed free. Hallelujah. మరి ఎలాగా మనం ఈ యొక్క మరి నింపుదలను మనం పొందుకుంటాం, పరిశుద్ధాత్మ యొక్క మరి ఆ యొక్క మరి ఆ యొక్క సన్నిధిని మనం పొందుకుంటామని మనం ఆలోచించినట్లయితే మరి దేవుడు మనల్ని ఆ యొక్క మరి ఆయన నింపి, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నింపి ఆయన కొరకు వాడుకునే దేవుడుగా ఉన్నారండి. When His fullness comes, gifts manifest in our lives. So the situations and circumstances beyond our human wisdom and understanding, the Spirit of God is able to solve all of them to His glory. మరి ఎక్కడి నుంచి మరి యొక్క మరి మనకు ఈ యొక్క శక్తి వస్తుంది, ఎక్కడి నుంచి మనల్ని ప్రభు నింపుతాడు, ఎక్కడి నుంచి మనల్ని సంపూర్ణంగా ఆయన చేస్తాడు, ఎలా చేస్తాడని మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మన మీదకి రావడం ద్వారా, పరిశుద్ధాత్మ మన హృదయంలో నివసించడం ద్వారా, యేసుక్రీస్తు మన హృదయంలో నివసించడం ద్వారా మనం పొందుకుంటాం. Now John the Baptist was speaking about Jesus in Matthew chapter 3 and verse 11. Let's look at it. మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మరి 11వ వచనంలో యోహాను భక్తుడు మరి చక్కని విషయాలు యేసయ్య గురించి ఆయన చెప్తా ఉన్నారండి. మరి యేసయ్య మరి ఏం చేస్తారు అనేటువంటిది మరి ఆయన చెప్తా ఉన్నారు. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పును మోయటకైనను నేను శక్తిమంతుడను, నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును అని చెప్తా ఉన్నారండి. So the Jesus Christ is the one who baptizes us with the Holy Spirit and with fire. మరి ఇక్కడ భక్తులు సెలవిచ్చిన రీతిగా మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు మరి ఆ యొక్క పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మనకి బాప్తిసం ఇచ్చే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. So this evening you are going to pray that Lord, if you don't have the Holy Spirit with evidence in tongue speaking, you are going to ask God to give you the Holy Spirit. And Jesus is going to baptize you with the Holy Spirit and with fire. And if you already speak in tongues, you are praying for the fullness of the Spirit. మరి ఈరోజు ఒకవేళ నీలో భాషలు మాట్లాడేటువంటిది ఆ యొక్క వరం కానీ లేదంటే ప్రవచన వరం కానీ ఒకవేళ ఆ ఆత్మవరాలు ఒకవేళ నీలో లేకపోయినట్లయితే ప్రభువుని అడుగు, ప్రభువా నాకు ఆత్మవరాలతో నన్ను నింపు, నేను భాషలు మాట్లాడే వరం నాకు అనుగ్రహించని నీవు అడిగినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ ఆత్మవరాలు నీకు అనుగ్రహిస్తారు. ఒకవేళ నీవు ఆత్మవరాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇంకా అధికంగా నీవు ఆత్మవరాలను ఎలాగ వాడాలి, ఎలాగ నీవు ప్రభు కొరకు జీవించాలనేటువంటి విషయాన్ని ప్రభు నీకు నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. So the time of the Lord's favor has come for us to receive the fullness of His Holy Spirit, for empowerment, for us to do the works Jesus did whilst He was on earth.
మరి ఈ విధంగా మరి ఆ యొక్క యేసుక్రీస్తు మరి చేసేటువంటి కార్యాలు, యేసుక్రీస్తు మరి కలిగి ఉన్నటువంటి ఆయన కార్యాలు మరి మనం ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది మనం చూసినట్లయితే మనం ప్రభువుని అడుగుదాం. ప్రభువా, మేము ఏం చేయాలో మాకు నేర్పించండి, ఎలా చేయాలో మాకు నేర్పించండి అని ప్రభువుని అడిగినట్లయితే ప్రభు మనకు తప్పకుండా ఆయన తెలియజేస్తారండి. And Jesus said, greater works than these will you do because I go to my Father. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పారు కదా, నేను మరి నా తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, అయితే నన్ను వెంబడించేటువంటి వారు నేను చేసినటువంటి కార్యాలు మాత్రమే కాకుండా నేను చేసిన వాటికంటే గొప్ప కార్యాలు వారు చేస్తారు అని ప్రభు సెలవిచ్చారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. So this evening we are going to pray, the Lord, fill me with your Holy Spirit, baptize me with your Holy Spirit. Those who are not baptized in the Holy Spirit, ask Lord Jesus to baptize you with the Holy Ghost and with fire. And those who have the Holy Ghost, we are praying for the fullness of the Spirit. We want to overflow in the Holy Ghost this evening for greater works. మరి ఈరోజు మరి మనం అందుకనే మన జీవితాల్లో శక్తి కలిగి మనం పరిచర్య చేయడానికి మరి ఆ పరిశుద్ధాత్మను మనం అడుగుదాం. పరిశుద్ధాత్మను మనం అడిగి పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిచర్య చేసినట్లయితే మరి ఆ యొక్క మనము మరి ఏదైతే మనం ఇంతవరకు చేయలేకపోయామో మరి ఆ యొక్క ప్రవచన వరాలు మరి ఆత్మవరాలు ఏదైతే మనలో లేవో ఆత్మవరాలు ప్రభు మనకిస్తారు. ఒకవేళ మీరు ఆత్మవరాలు కలిగి ఉన్నట్లయితే ఇంకా మరి ఆత్మవరాలు కలిగి మరి ఎలాగ మీరు పరిచర్యలో అనేక మందికి మరి ఆశీర్వాదకరంగా మీరు మార్చబడాలో ప్రభు మిమ్మల్ని ఇంకా మరి ఆ యొక్క పూర్తిగా ఆత్మవరాలతో మిమ్మల్ని నింపి మిమ్మల్ని వాడుకునేవాడుగా ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మనం అందరం కూడా పరిశుద్ధాత్మను బాప్తిస్మం కొరకు ఆ యొక్క అగ్ని బాప్తిస్మం కొరకు మనం తండ్రిని ప్రార్థన చేద్దాం. తండ్రి మనకు తప్పకుండా ఆ విధమైనటువంటి బాప్తిస్మాన్ని అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Ephesians 5 verse 18 says that don't be drunk with wine because that will ruin your life. Instead be filled with the Holy Spirit. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ వాక్యంలో మరి మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే మరి ఆ యొక్క ప్రభువునందు వెలుగై ఉన్నారు అని చెప్పినటువంటి విధంగా మరి మనము వెలుగు సంబంధంగా మరి ఆయన వెలుగు కలిగినటువంటి వారంగా మనం కూడా వెలుగుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారండి. If you are hearing my voice and you do not know Jesus, you want to accept Jesus into your life so that you can receive the fullness of the Holy Spirit for you to do greater works to His glory. I recommend Pastor Jason, anyone who raised their hand, please usher the person to accept Christ Jesus as their Lord and Savior now. And once that is done, then we come and pray. మరి ఈ విధంగా మరి ఆ యొక్క మరి అటువంటి మరి అనుభవం మీరు కావాలి అనుకుంటే కనుక మరి ఈరోజు మరి మీలో మరి నాకు ఆ అనుభవం కావాలండి, నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలండి, నేను రక్షణ పొందుకున్నాను కానీ మరి ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు, నాకు సహాయం చేయండి, మరి నా కొరకు ప్రార్థన చేయండి అని ఎవరైనా మరి ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మరి ప్రత్యేకంగా ఈరోజు మనం తండ్రిని అడగబోతున్నాం. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ హ్యాండ్ రైజ్ చేసినట్లయితే మరి బ్రదర్ మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. Are there anyone who wants to accept Jesus into their lives? Maybe a visitor was invited to a meeting, so that Pastor Jason, you pray for that person. మరి ఎవరైనా కూడా మరి ఆ విధంగా మరి నేను కలిగి ఉండి యేసయ్య కొరకు నమ్మకంగా నేను జీవించాలనుకుంటున్నాను, మరి యేసయ్య మరి నా జీవితంలో మరి నేను అనుభవించాలనుకుంటున్నాను అన్నటువంటి వారు ఎవరైనా ఉంటే మీ యొక్క కుడి హ్యాండ్ రైజ్ చేయండి. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రభు నేను పనిచేయాలనుకుంటున్నాను అన్నటువంటి వారు మరి మీ హ్యాండ్ రైజ్ చేసినట్లయితే అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. Do we have anyone? మరి ఇంకా ఎవరైనా ఉన్నారా? మరి మీరు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవాలనుకున్నటువంటి వారు మీ హ్యాండ్ రైజ్ చేయండి. అయ్యగారు ఈరోజు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తారు.
I see Sunita raise the hand. Yes. Jesse, can you lead him in prayer? మరి సునీత గారు మరి హ్యాండ్ రైజ్ చేశారు. మరి ఆయన కొరకు మనం ప్రార్థన చేద్దాం. Let me know once that is done so that we can zoom into prayer. మరి సునీత గారు మరి మనందరం కూడా మరి మీరు మనసులో ప్రార్థన చేసుకోండి. మరి ప్రభువా నాకు నీ ఆత్మని ఇవ్వండి, నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి, మీరు సిద్ధపడి ఉండండి. మరి మీరు సిద్ధపడి ఉన్నామండి అని చెప్పిన తర్వాత మరి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. Anointing us with your mighty Holy Spirit. Thank you, Lord, for baptizing us in the mighty Holy Spirit. Hallelujah. యేసయ్యా మరి నీ యొక్క మరి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామయ్యా. మరి శక్తి కలిగినటువంటి పరిచర్య మేము చేయడానికి మాకు మరి మీరు మరి ద్వారం తెరవండి. మరి మీ పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని అభిషేకాన్ని మాకు అనుగ్రహించండి. మీ యొక్క నాయనా అగ్ని బాప్తిస్మాన్ని మాకు అనుగ్రహించండి. పరిశుద్ధ అగ్నిలోనైనా మమ్మల్ని బాప్తిస్మం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని మరి మీరు అభిషేకించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రమయ్యా, స్తోత్రం. పరిశుద్ధ అగ్నితో నాయన మా హృదయాలను దహించండి, మా హృదయాలను మండింప చేయండి. నీ సువార్త కొరకు ముందుకు సాగడానికి నీ యొక్క సహాయం మాకు అనుగ్రహించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా సిద్ధపరచండి, మరి బలపరచండి, ధైర్యపరచండి, మరి అభిషేకించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. అభిషేకం లేకుండా మేము ఏమీ చేయలేమయ్యా. బలమైన కార్యాలు చేయాలంటే బలమైన అభిషేకం మా మీద తప్పకుండా ఉండాలి. కాబట్టి అభిషేకాన్ని మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ for willing to give your anointing and to work for you for the glory of God, to do the mighty works for the glory of God. Hallelujah, hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. So now we are going to pray, okay, for the infilling, the fullness of the Holy Spirit. And those who just received the Lord Jesus Christ, you are praying for a fresh baptism of the Holy Ghost. I hope that is clear. మరి ఇప్పుడు మనం అందరం కూడా మరి ఆ ప్రార్థనలోనే అలాగే ఉంటూ మరి మరి ఆ యొక్క ప్రభు కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభు యొక్క పరిశుద్ధాత్మను మనం ఆహ్వానిద్దాం. మరి ఆయన మరి ఆ పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చే విధంగా మనం మన హృదయాలను సిద్ధపరచుకుని ఆయన పరిశుద్ధాత్మ నింపుదల కొరకు కనిపెడదాం. Amen. So if you can unmute for us to pray together, it will be so great. I wish we all unmute and begin to pray now. Begin to pray now, asking God for the Holy Ghost baptism, asking God for His fullness once again. హల్లెలూయా. మరొకసారి మీరు మీ యొక్క మైకులు అన్మ్యూట్ చేయండి. మీరు అన్మ్యూట్ చేసి మీరు ప్రార్థన చేయగలిగితే అందరూ కలిసి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఒక గొప్ప మరి ఆ యొక్క ఉజ్జీవము మరి రాబోతూ ఉంది. గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం మన మధ్యలోకి రాబోతుంది. దయచేసి అందరూ కూడా అన్మ్యూట్ చేసి మరి మీరు ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ మైక్లు ఆన్ చేసి మరి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేసుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. We can begin to speak in the language of the Spirit for the fullness of the Holy Ghost now. Makodi balua sandi biduaka. Hey andi balu shadia dosha. Mikandi biduaka andi biduaka andi biduaka. Your fullness Holy Ghost. Your baptism Holy Ghost. Jesus baptism Holy Ghost with fire. Yes.
Your fullness of God, Maramayahi, 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 baptize Lord Jesus with the Holy Ghost and with fire, Maramayahi, 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 Hey Babaha, Hey Babaha, Hey Babaha, Maramayaha, Maramayaha, Hey Babuhi, 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 Maramaya Maya Maya Mahi. Fill us afresh once again, O God. Maramaya Maya 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 Maha. Hey ya 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 ya. Maramaya, Maramaya Maya. Maramaya Maya. Hey mama ma. 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 Oramaya. 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 Baraba. 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 The Spirit is upon me. Barabaha. Barabaha. Let it come upon me. Let it fill me. Bayayayahi. Bayayayahi. Bayayahi. For greater works. Ayabaha. Barabaha. 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 Hey mamaha. Hey mamaha. Hey mamaha. Hey mamaha. Oh Ramaya. Oh Ramaya. Oh Ramaya. Oh Ramaya. Oh Ramaya. Oh Ramaya. Hey mama. Hey mama. Hey mama. Hey mama. Paramaya. 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 Oh Ramaya. Oh Ramaya. Oh Ramaya. Oh Ramaya. Oh Ramaya. Hey Baba. Hey Baba. Oh Ramama. Oh Ramama. Oh Ramama. Oh Ramama. Paramama. Building up ourselves in your most holy faith. Going in the Holy Ghost, Paramayaha, 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 your fullness, Ayapaha, 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 Oramaya, 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 Ayayaya, Ayayaya, the glory must be revealed, Ayayaya, Hey, Paramaya, 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 Alleluia, Alleluia, Paramaya, study your question, ay, 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 Paramaya, 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 that comes to release, ay, 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 ay. మరి పరిశుద్ధాత్మ అభిషేకం మేము పొందుకొని నీ కొరకు నాయనా నీ ఆత్మ వరాలు మాకు అనుగ్రహించండి. మా ప్రవచించే నాయన మరి ఆ యొక్క అలాగే వివేచన కలిగినటువంటి నాయన జ్ఞానము ఆత్మ కలిగినటువంటి మరి జ్ఞాన వాక్యాన్ని బోధించేటువంటి వారు ఈ విధంగా నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి ఆత్మ వరాలన్నీ కూడా మరి నాయన మాకు అనుగ్రహించాలని ఇష్టపడుతున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మా మీదకి నిండుగా మేము ఉంటాము మరి మా జీవితంలో మరి పరిశుద్ధాత్మను మరి ఆ యొక్క అంతము లేని విధంగా మేము కలిగి ఉంటాము. అప్పుడు ఖచ్చితంగా మీరు కార్యాలు చేయగలుగుతారు. నీ బిడ్డలందరినీ కూడా నీ నీ పరిశుద్ధాత్మ నీ బిడ్డలందరినీ కూడా
Fill us, Lord. Fill us, Lord. Arapaya la ya la ya la ya la ya la ya la. Ay 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 ay. Baptize us afresh with the Holy Ghost and with fire. మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. మరి ఈ ఆత్మవరాలు మేము లేకుండా ఉన్నట్లయితే మేము ఏమీ చేయలేము. మేము మా జీవితంలో మరి చాలా బలహీనమైనటువంటి పరిచర్యలే మేము చేయగలం. మరి ఎప్పుడైతే మీ ఆత్మలో మరి మీరు ఎలాగైతే కార్యాలు జరిగించారో అటువంటి కార్యాలు మేము చేయడానికి మరి వాటికన్నా గొప్ప వాటిని మేము చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు. All right. మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క విధమైనటువంటి దేవుని వ్యతిరేకమైనటువంటి మరి ఆయన పరిచర్యను మరి బలముగా చేయబడే విధంగా ఆయన ఆత్మను నేను మరి మీ యొక్క మరి ఆ యొక్క బాలురు మరి ఆ యొక్క మరి వృద్ధులు మరి వీరందరూ కూడా ఆత్మతో నింపబడతారు అని చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం in the name of Pastor Jason. Yes, sir. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you. I want to pray for anyone who desires a fresh baptism of the Holy Spirit. మరి ఎవరైనా మరి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క అనుభవాన్ని మీరు పొందుకున్నటువంటి వారైతే మీరు ఆ విషయాన్ని మీరు చెప్పినట్లయితే మీ కొరకు ఆయన ప్రార్థన చేయాలని ఇష్టపడుతూ ఉన్నారు. Wherever they are, I want you to lift your hands. You want to receive the Holy Ghost baptism, lift your hands and I'm going to pray for you. మరి ఒకవేళ మరి మీరు చెప్పడానికి ఒకవేళ ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు రెండు చేతులు పైకెత్తినట్లయితే మరి ఆ విధంగా మరి మీ కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా. హల్లెలూయా. థాంక్యూ జీసస్. If it's possible for you to show the video, I'll be glad so that I can see your faces so that I pray for you.
మరి వీలైతే మరి మీరు తప్పకుండా వీడియో ఆన్ చేయండి. మరి మిమ్మల్ని నేను మీ యొక్క చూడటానికి మరి వీలుగా ఉంటుంది కాబట్టి వీడియో ఆన్ చేసి మీరు ప్రార్థనలో పాల్గొనాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. In the name of Jesus. I want you to be on your feet and lift your hands, close your eyes to Jesus. He's going to baptize you with the Holy Ghost now. మరి మీ యొక్క మరి ఈ సమయంలో మరి మీరు ఆ యొక్క పరిశుద్ధాత్మ ఆధీనంలో మీరు పూర్తిగా వెళ్ళాలి. మరి యేసుక్రీస్తు ప్రభు మీ జీవితంలో మరి ఆయన పరిశుద్ధాత్మను మరి మీకు అనుగ్రహించే విధంగా మరి మీరు ఆ యొక్క మరి మీ చేతులు మరి పైకంట ఎత్తి మరి ఆయనను మరి ఆహ్వానించడానికి మీరు ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటూ ఉన్నా. I'm going to pray for you now. Lord Jesus, I lift your children who desires the Holy Ghost baptism. This day, Father, touch them by the power of your Spirit. Lord Jesus, baptize them with the Holy Ghost and with fire. I stretch my hands over your lives now and I pray for a fresh baptism of the Holy Ghost over you now. In the name of Jesus. Now you begin to hear, Pastor Jesse, you translate this, you begin to hear something in your ears. You feel like saying a word. Don't hold back. That is the Holy Ghost at work. Lift your voice and speak it. And as you speak it, the Lord will be adding more. And the Spirit of God will come upon you. And you will be baptized in the name of Jesus. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క మరి ఆ యొక్క ప్రభు మిమ్మల్ని పరిశుద్ధాత్మలో ఆయన అభిషేకించబోతున్నాడు. ఆయన బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తున్నటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండకండి. మరి మీరు ఆ యొక్క ఆత్మ మీకు ఆ యొక్క మరి మీకు ఆ యొక్క వరము అనుగ్రహించిన కొలది మీరు మాట్లాడుతూ మరి పరిశుద్ధాత్మ మీకు ఏమి చేయమని చెప్తా ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ మరి భాషలు మాట్లాడే విధంగా ప్రవచనం మాట్లాడే విధంగా ఏమైతే మరి మిమ్మల్ని ఆ పరిశుద్ధాత్ముడు చేయమని చెప్తా ఉన్నాడో ఆ విధంగా మీరు ప్రవచన వాక్కు కానీ ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏమైతే చెప్తున్నాడో జ్ఞానవాక్యము కానీ మరి ఏ విషయమైనా కూడా భాషలు మాట్లాడేటువంటిది కానీ మరి ఆ విషయాన్ని మీరు పలుకుతూ మరి ప్రభు సన్నిధిలో కనిపెట్టాలని మనవి చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా, హల్లెలూయా. యేసయ్యా, వందనాలయ్యా. యేసయ్యా, నింపండయ్యా. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ ఆత్మను పంపండయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మాకు మా జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించిండయ్యా. నీకు వందనాలు. మరి ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని మీరు చెప్పారయ్యా. మరి నీ ఆత్మతో నింపండి. నీ వాడిగా మేము జీవించాలంటే నీ ఆత్మ కలిగి ఉండాలని మీరు చెప్పారు కాబట్టి నాయనా నీ ఆత్మ మేము కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి. మాకు ద్వారం తెరవండి, మార్గము చూపించండి నాయనా. మరి నీ పరిశుద్ధాత్మను మరి మా మీద మెండుగా అనుగ్రహించమని మనవి చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you, Holy Spirit. Hallelujah. Thank you, Holy Spirit. Pastor Jason, translate this for me. Hallelujah. The Lord Jesus baptizes you now with the Holy Ghost. మరి యేసు మరి ఆ యొక్క ప్రభు అయిన యేసు మరి మిమ్మల్ని పరిశుద్ధాత్మలో మరి మీకు బాప్తిస్మం ఇవ్వబోతూ ఉన్నారు. Receive the fullness of the Spirit now in Jesus' mighty name. మరి యేసు అద్భుతమైన నామంలో, యేసు శక్తి కలిగిన నామంలో ఇప్పుడే ఆయన ఆత్మ ద్వారా వచ్చేటువంటి సంపూర్ణతలోకి మీరందరూ కూడా వెళుదురుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. Yes, the Spirit of God is coming upon you now. Yes, you are speaking in tongues. You are speaking in tongues. Don't hold back. Lift your voice and speak and speak and speak. మరి పరిశుద్ధాత్మ మీ మీదకి రాబోతా ఉంది. మరి మీరు మౌనంగా ఉండకండి. మరి ఆ యొక్క మరి ఏదైతే మరి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడో ఆ జ్ఞానవాక్కు మరి ఆ యొక్క ప్రవచన వాక్కు ఆ యొక్క ఏదైతే మరి భాషలు మాట్లాడాలని మరి ప్రేరేపిస్తూ ఉన్నాడో మరి మీరు ఆగిపోకండి. మరి సిగ్గుపడకండి, భయపడకండి. మీరు ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు చేయమని చెప్తున్నాడో ఆ కార్యాలు మీరు చేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. Anyone baptized in the Holy Ghost, I want to see you by wave of hand. Let me see your face. Wave to me. If you started speaking in tongues, the Spirit of God came upon your life. Just wave to me. Just wave to me.
మరి ఆ యొక్క ఒకవేళ మీరు భాషలో మాట్లాడాలని కానీ జ్ఞానవాక్కు మీరు కలిగి ఉండాలని కానీ ప్రవచన వరం మీరు పలకాలని కానీ ఒకవేళ మీకు ఆ యొక్క మరి ఆ యొక్క ప్రోత్సాహం వచ్చినటువంటి వారు మీరు మాట్లాడండి. మరి అయ్యగారితో చెప్పండి, నాకు ఈ విధంగా పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపించాడు, మరి నన్ను ఈ కార్యాన్ని చేయమన్నాడు, నన్ను ఈ జ్ఞానవాక్కు చెప్పమన్నాడు, ఈ ప్రవచన వాక్కు చెప్పమన్నాడు, లేదంటే నన్ను ఈ యొక్క భాషలు మాట్లాడేటువంటి విధంగా ఆయన నాకు భాషలు నేర్పించారు అనేటువంటిది చెప్పాలంటే మీరు అయ్యగారికి చెప్పొచ్చు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, ఓ మైటీ జీసస్, ఓ లవ్ యు లార్డ్. Thank you for your great love. Thank you for giving the best Is there anyone? you need in our lives, Lord. Hallelujah. Thank you for using us, Lord. అయ్యగారు వందనాలండి. అమ్మా వందనాలమ్మా. అయ్యగారు నేను అంటే నాకు కలిగిందో లేదో తెలీదు, స్వస్థత వరం కావాలని కోరుకున్నానండి. అయ్యగారు ప్రార్థించినప్పుడు స్వస్థత వరం కావాలని కోరుకున్నాను. అంటే స్వస్థత వరం కావాలని కోరుకున్నానండి అయ్యగారు. స్వస్థత అమ్మమ్మ ఖచ్చితంగా అయ్యగారితో చెప్పాను. అయ్యగారు ఆ వరం వచ్చి సిస్టర్ సునీత ఆ ప్రేరేపణ వచ్చిందండి అయ్యగారు. అమ్మమ్మ అలాగే when in the prayer Sister Sunita experienced the power of Holy Spirit, and she had a voice, and she had a desire, desire to have the spiritual gifts in her life, especially the healing power, spirit of healing. She wants. So please uphold Sister Sunita. God will bless Sister Sunita with the spirit of healing. Amen. Is she speaking in tongues now? మరి అమ్మ మీరు భాషల్లో మాట్లాడేటువంటి ఆ యొక్క ప్రేరేపణ మీకు వచ్చిందా? మీరు మాట్లాడగలరా? భాషలో అనుభవంలోకి లేమయ్య గారు. మేము ఫెలోషిప్ బ్యాక్గ్రౌండ్ కదా, మనకి భాషల అనుభవంలో లేదండి. ఎప్పుడు అడిగినా స్వస్థత కానీ ఆత్మీయ వరాల్లో ఏదో ఒక వరంతో నింపండి ప్రభు అని అడుగుతాను. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే నేను ఏ విషయంలో నన్ను బలపరుస్తావు ప్రభు అని అడుగుతున్నప్పుడు నా మనసులోకి ఒక ప్రేరేపణ వచ్చిందండి, స్వస్థత వరం అడగమన్నట్టుగా. అదే అవునండి. She is from some other background, not Pentecostal background, so she don't know how to speak. So she every time she tried to speak, but she don't know how to speak. But this time especially God gave a desire in her heart to pray, to ask for the power of healing, spirit of healing, anointation in her life. So it will be more blessing to many people, and many people will know the touch of God and experiences great miracles in their lives. Amen. Amen. So Pastor Jason, I recommend that when you meet her, just lay hands on her, and the Holy Ghost will come upon her, and she will speak. The Holy Ghost can even baptize her even while she's sleeping. She just burst forth in tongues. Okay, it's not a formula or a language you learn. It comes from the Holy Spirit. Okay. Yes, sir. మరి ఈ యొక్క భాష మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి అని ఏమి లేదండి. ఇది మామూలుగా ఒక సిద్ధాంతపరం ఏమి కాదు. మరి మనం ఒక ఫార్ములా లాగా మనం చేసేది ఏమి కాదు. భాషలు మాట్లాడితేనే వరాలు వస్తాయి అనేటువంటిది ఏమీ లేదు. కాబట్టి మరి మీరేం భయపడకండి. ఖచ్చితంగా దేవుడు మీరు అడిగినటువంటి విధంగా ఆయన ఆత్మ వరాల్లో మరి స్వస్థత వరం అనేటువంటిది ఖచ్చితంగా దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Thank you Jesus. Hallelujah. Thank you Jesus. Hallelujah. Hallelujah. Any more? You encounter the Holy Spirit. Hello my brother, greeting. Hello my brother, greeting. I am evangelist, South India. A new joining. Today. I brother's link and send me. Brother, and wonderful message on Lucas ante look wonderful message. Jesus and
preparation and full message, and I am పూర్తి అంటే మెసేజ్ పూర్తి వివరణ ప్లీజ్ అండ్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ కొంత ప్రాబ్లమ్స్ ఐఎమ్ సారీ బ్రదర్, సారీ. I was looking for my family plate. You to my family. మీ యొక్క ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ బ్రదర్. అన్న తప్పకుండా మరి మీ కొరకు ప్రార్థన చేస్తాము. మరి ప్రభు మరి మిమ్మల్ని ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించి అనేకమైనటువంటి ఆ యొక్క వరాలతో మిమ్మల్ని నింపి ఆయన పరిచర్యలో మిమ్మల్ని బలంగా వాడుకొని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. పాస్టర్ ఆవులయ్య ఈజ్ టెల్లింగ్ today I newly joined in this meeting. Before that I never joined any meeting. Today I knew about this meeting and first time I joined, but I really very enjoyed and I really blessed. The Holy Spirit revealed through you many great truths, how we get the Spirit of God, how you get the gifts of Spirit of God, and this is wonderful. We need that message, so God revealed through you, and I really blessed through the message, and it is very helpful us to do the work of God in different places in our surrounding villages. And thank you so much for sharing this message and strengthening us, and we are really very much blessed. And please uphold us in your prayers. God will anoint us with His mighty Holy Spirit and use us for His glory in the coming days with His mighty Holy Spirit. Amen. Thank you so much. Hallelujah. Amen. Thank you, Jesus. We thank God so much for how far He has brought us. మరి ఆ యొక్క ప్రభువు మరి ఆయనే మన ద్వారం ఏర్పాటు చేశాడు, ఆయనే మనకు సహాయం చేశాడు. మరి దేవునికే మరి మనం వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ విధంగా దేవుడు మరి ఆయన బిడ్డలైనటువంటి వారికి ఎటువంటి మరి అవసరం అనేటువంటిది ఆయనకు తెలుసు కాబట్టి మరి అటువంటి మరి వాక్యమే మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచేవాడిగా ఉంటారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. Senior, I think someone has raised their hands. Does anyone have any testimony? Let's see. మరి ఇంకా మరి ఏదన్నా వేరే మరి సహోదరులు చెప్పాలనుకున్నట్లయితే మరి మీరు చెప్పడానికి ఇప్పుడు అవకాశం ఇస్తున్నామండి. మీ సాక్ష్యము మరి ప్రార్థన చేసినప్పుడు మరి మీ అనుభవం ఏమిటి, ఎలా ఉంది అనేటువంటిది మీరు చెప్పాలనుకుంటే మీరు తెలియచేయాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. వాక్యం విన్నప్పుడు మీ యొక్క అనుభవం ఎలా ఉంది, వాక్యం ద్వారా మీరు ఎలాగా మరి ఆ యొక్క స్పందించబడ్డారు, వాక్యం ఎలాగ మీతో మాట్లాడింది, ప్రార్థనలో ఏకీవించినప్పుడు ఆ ప్రార్థన మీ జీవితాల్లో ఎలాగా మరి కార్యం చేసింది అనేటువంటిది మీరు మాట్లాడాలంటే మరి మీరు మాట్లాడవచ్చు. మరి మీకు సమయాన్ని ఇస్తున్నాం. సార్, హలో సార్, మీరు ఇప్పుడు ట్రాన్స్లేషన్ సార్, మీ పేరు నాకు తెలియదు. దయచేసి సార్ మంచి వర్తమానాన్ని మీరు వినిపించారు. త్వరగా పరిచయం లేదు కనుక దయచేసి మీరు లింక్ పెట్టిన మీకు అలాగే మా బ్రదర్ గారికి కూడా అలాగే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఒకవేళ మీకు తెలియకుండా నేను ఒకవేళ బ్రదర్ గారితో మాట్లాడితే నన్ను మీరు క్షమించమని బ్రదర్ గారికి కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే అన్న, పర్వాలేదన్న, పర్లేదు, అలాగేం లేదన్నా, మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. మీరు మాట్లాడద్దని నేను మాట్లాడాలంటే మాట్లాడవచ్చు. ఇదంతా కూడా మామూలుగా మనం దేవుని సన్నిధిలో స్వాతంత్రం, మనందరికీ కూడా స్వాతంత్రం ఉంది. మీరెంతో నేనంతే ఇక్కడ. అందుకని మీరు మాట్లాడారని కానీ నేనేమనుకోను. మీరు మాట్లాడడమే మాకు కావాలి. మీరు ఏం నేర్చుకున్నారనేటువంటిది మాకు చెప్పడమే, మేము కూడా నేర్చుకుంటాం మీ సాక్ష్యం ద్వారా. అదే మాకు కావాలి. చాలా సంతోషం.
ఓకే సార్ ఎప్పుడెప్పుడు నాకు తెలియదు కాబట్టి మీటింగ్ కూడా మీరు టైం పెట్టండి. అలాగేనా. మీటింగ్లో మా ఫ్యామిలీ సహా మేము వినడానికి మంచి సబ్జెక్టు, మంచి లెసన్స్ బ్రదర్ గారి ద్వారా చాలా చక్కగా వినిపిస్తున్నారు. చాలా మంచిది సార్, బ్రదర్ గారికి తెలియజేయండి. థ్యాంక్ యూ. అలాగేనా, తప్పకుండా అన్న. ప్రతి సోమ మంగళ శుక్రవారాల్లో ఉంటాయన్న, సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు. ఓకే ఓకే. మీకు సమయానికి ఆ గ్రూప్లో మీకు లింక్ వస్తూ ఉంటుంది, మీరు ఆ లింక్ మీరు చేయవచ్చు. చాలా మంచిది అన్న. ఓకే అన్న. వందనాలు అన్న. Brother is very much happy and he is very much excited to join first time in us, and he is asking to pray for him, and I'm very much blessed to your messages, and I want to join every meeting and all with all my family, and it is a great blessing for me and my family, my ministry and my church. And it will be a great blessing to many people in my village. It will be a great blessing, and it is really needed in our lives, because nowadays in the end times people must fill with the mighty Holy Spirit and anointing with the mighty fire. It will be God told this through in this word, and I will anoint in the last days. I will anoint them. I will give my spirit. I will pour out my spirit to all over the universe, all over the people, so they may work for me. They may glory they may use for me for my glory. Amen. Hallelujah. Thank you, Jesus. So let's hear from Alexi, and then I'll pray for all of them. Okay. మరి అందరం కూడా మరి ఇంకా ఎవరైనా మరి చెప్పాలనుకున్నటువంటి వారు, మీ సాక్ష్యాన్ని తెలియజేయాలనుకున్నటువంటి వారు మీరు తెలియజేయండి. మరి అందరి కొరకు కూడా మరి ప్రార్థన చేయడానికి అయ్యగారు సిద్ధపడుతున్నారు. చివరి అవకాశంగా మరి మీకు చెప్పాలనుకున్న ఏదన్నా మీరు అనుభవం ఎలా అనుభవించారు అనేటువంటిది మీరు చెప్పగలిగినట్లయితే అయ్యగారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. మర్చిపోయినాను ఈసారి ఇది మామూలుగా అయితే నేను ఆపుకున్నప్పుడు రాసుకున్నటువంటి మెసేజ్ బ్రదర్ గారు చెప్పింది. నెక్స్ట్ సారి వచ్చినప్పుడు ఇలాగ రాసుకొని నేను మీకు పీడిఎఫ్ ఫైల్ ద్వారా పంపించడానికి అవకాశం ఉంది. ఇది బ్రదర్ గారి ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాన్ని మీకు నేను తెలియజేస్తాను. ఇది తర్వాత నెక్స్ట్ మనం కలుసుకునే టైంలో, అప్పుడు నెక్స్ట్ మీటింగ్ గాస్పుల్ మీటింగ్లో, ఈ జూమ్ మీటింగ్లో కలుస్తాను. అప్పుడు మరి ఇలాగ రాసుకొని ఇలాగ నేర్చుకొని నేను కూడా బోధించడానికి మంచి అవకాశం కల్పించారు. చాలా సంతోషం సార్. చెప్పండి. He write every word you tell, every word, every verse you told, and he want to use it to share the people, and he want to share the message to all our group people also. So next time you come to this meeting, you will that time I will follow the next message, and this is a great blessing for me, and I really blessed, and I will made it as a PDF and share to other people in my area, and all my friends and church members. Amen. Thank you, Jesus. Hallelujah. Amen. Thank you, sir. Thank you, brother. Thank you to you. I'm grateful. Let's hear from you. మరి మీ గురించి ఇంకా వినాలి అనుకుంటున్నాను. మరి మీరు ఎలా జరిగింది, మీరు ఏం చేశారు, మరి మీ వాక్యం వినడం ద్వారా జరిగిన అద్భుతాలు, ఇవన్నీ కూడా మీ దగ్గర నుంచి మేము వినాలి అనుకుంటున్నాం. మరి ప్రభు మిమ్మల్ని బలంగా వాడుకొని మరి ఆ యొక్క తన ఆత్మతో అభిషేకించి మీ ప్రాంతంలో మిమ్మల్ని బలముగా వాడుకొని మరి మహిమ పొందును గాక. ఆమె ఆ యొక్క సాక్ష్యాలు ఏమైనా మీరు చెప్తే మరి అయ్యగారు తెలియజేసినట్లయితే అయ్యగారికి మనం ఆ యొక్క దేవునికి మహిమ, అలాగే అయ్యగారు కూడా ఎంతగానో సంతోషిస్తారండి తర్వాత రాబోయే కాలంలో జరిగినటువంటి గొప్ప కార్యాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ. చాలా వందనాలండి. మరి చక్కని మరి ఆ యొక్క మమ్మల్ని ప్రోత్సాహపరిచేటువంటి మరి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క తలాంతులు ప్రభు మీకు ఇచ్చి మరి ఆ యొక్క మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించడానికి బైబిల్ వర్సులన్నీ కూడా రాసి
వాటిని మరి మాకు తిరిగి అందజేసి మరి వాటిని మరలా ధ్యానించుకోవడానికి మాకు సహకరించినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి చూడండి, అందరం కూడా మరి ఈ విధంగా మరి వస్తున్నాము వెళ్తున్నాము అని కాకుండా మరి ఒక నోట్స్ లాగా రాసుకుంటూ మరి దాన్ని మరలా ధ్యానించుకోవడం, మరి దాన్ని మనం తిరిగి బోధించడానికి, అది ఉపయోగపడడానికి అది ఎంతో సహకారం ఇచ్చేదిగా ఉంటుందండి. మరి అందరూ కూడా దయచేసి ఈ విధంగా మరి ఆ వాక్యం చెప్పేటప్పుడు మరి ఒక చక్కని అలవాటు, ఒక నోట్స్ పెన్ను దగ్గర పెట్టుకుని దాన్ని రాసుకుని మరి తర్వాత ధ్యానించడం అనేటువంటిది మరి అటువంటి అలవాటు నాకైతే అది చేయాలని ఉంటుంది, కానీ నేను వేరే పనులు చేయడం వల్ల అది నేను చేయలేకపోతున్నాను. మరి మీకు అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చేయగలరు. మరి మీరు ఆ విధంగా చేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మరి ఉండాలని బ్రదర్ గారు వలె మీరు ఒక మాదిరికరమైనటువంటి మరి దైవ సేవకుల్లా మీరు ఉండాలని ప్రభు పేరు మీ అందరినీ కూడా కోరుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. వందనాలండి బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ గారు. ప్రైజ్ ది లార్డ్. Thank you. థ్యాంక్ యూ. Okay, so should we pray or we will hear from Aleti as well, or I can go ahead and pray? మరి మొన్న మరి మీరు ఏమైనా చెప్తారన్నా, మరి మీరు నుంచి కూడా మరి ఏదన్నా చెప్తారా మీరు అని అడుగుతా ఉన్నారు. నర్సయ్య గారు కూడా ఏమన్నా ఆయన అనుభూతిని మరి తెలియజేస్తారా అనేటువంటిది మరి చేయడానికి అవకాశం ఇస్తున్నామంటే నర్సయ్య గారు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే మీరు ఈ సమయంలో మీరు చెప్పొచ్చు. మీరు ప్రార్థన చేసినప్పుడు, వాక్యం విన్నప్పుడు ఎలాగ మీకు మరి ఆ వాక్యము విన్నప్పుడు ఎలాగ మీరు అనుభవించారు, ప్రార్థనలో మీరు ఎలా అనుభవించారు అనేటువంటి విషయాలు మీరు తెలియజేయచ్చన్నా. నర్సయ్య అన్న మరి మీకు సమయం ఇస్తున్నాం. అన్నా వందనాలన్నా. వందనాలన్నా. ఆత్మల గురించి బాగా చెప్పాడన్నా. సువార్త, లోక సువార్త గురించి మంచి భారమైన మాటలు, అది అభిషేకమైన మాటలు, జీవం కలిగిన మాటలు అన్నా. అనేక ఆత్మ సంపాదించే భాగ్యము మాటలు తెలియపరిచారు అయ్యగారు. మా కుటుంబం గురించి, మా పిల్లల గురించి ప్రార్థన చేయండి. మేము మరి పరిచర్యలో ఉంటున్నాం కాబట్టి మంచిగా ఇంకా బలంగా వాడబడటానికి ప్రార్థన చేయండి. Pastor Narsaya Aleti is telling today's word is a very blessing, and you said in the Luke, the Gospel of Luke about what Jesus did after he anointed with the mighty Holy Spirit. Like us, he also anointed us with his mighty Holy Spirit and uses and more like Jesus. And this is wonderful in our lives, and we are really blessed to hear the message to be live like Jesus in this world. And please uphold us in your prayers and our family and our ministry, and we all will be used for the glory of God in different places where we are living in that Markapuram area. Please uphold Pastor Aleti Narsaya and his family and his church and his ministry to be a blessing to many people in these end times. Praise the Lord. Hallelujah. Hallelujah. Anna tappakunda So let me pray for మరి దేవుడు ఆ కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. Let me pray finally with us. Brother, your WhatsApp number. Brother, Ghana, Koji, brother, and your WhatsApp number, please. Pastor Jason will get you on that, okay? Okay. Okay, good. Let's share a prayer. Father, in the name of Jesus, I thank you for the body of Christ in India. I thank you for everyone under the sound of my voice. Thank you for the fullness of the Spirit, of the baptism of the Holy Ghost. We thank you for the salvation of souls. We give you praise. We thank you for every family, every business, every ministry represented here. We pray, Lord Jesus, that you will manifest your life through each and every one of us here for greater works to the glory of your name. Prosper our families, prosper our businesses, prosper our ministries, Lord. And let us see you at work in us.
casting out devils, oh God, setting the oppressed free, setting the captives free to the glory of your name. We thank you and we bless you this day for your faithfulness. I pray your grace upon this fellowship, that it will grow, it will expand, it will increase and touch many lives. To the glory of your name, we give you all praise and glory. In Jesus' precious name have we put a thanksgiving. Amen. 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 Thank you so Amen. much, sir, for sharing the God's word and praying for all of us. And really, we are very much blessed. And I personally, I personally experienced the mighty power of Holy Spirit and anointing in the prayer time. And I received the gifts of the Holy Spirit in the mighty name of Jesus. Amen. Hallelujah. Thank you so much for your guidance and helping us to live like Jesus, do more like Jesus, our ministries. Amen. Thank you so much, sir. Thank you so much. It's a great encouragement for us. Thank you, Pastor Jesus. Thank you so much. Bye-bye. Thank you so much, sir.